వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని పరిశుభ్రమైన వాక్యము హెచ్చరిస్తూ ఉంది. ఇదిగో ఈ దినము మానవుడు అనేక రకాలైనటువంటి ప్రయాసలు పడుతూ ఉన్నాడు. దేని కొరకు ప్రయాస అంటే డబ్బు సంపాదించాలని ప్రయాసపడుతూ ఉన్నాడు, ఆస్తులు సంపాదించాలని ప్రయాసపడుతూ ఉన్నాడు, గుర్తింపు పొందుకోవాలని ప్రయాసపడుతూ ఉన్నాడు, సమాజంలో, గ్రామంలో, వీధిలో, ఊరిలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుకోవాలని ప్రయాసపడుతూ రకరకాలైన వ్యాపారాలు చేస్తూ తన అజ్ఞానంతో అప్పులు పాలైపోయి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. ఇదిగో నీ భారము దేవుని మీద పెట్టు, నీ భారము మోయువాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఏ ప్రయాసంలో కలిగి ఉన్నా, ఏ భారము కలిగి ఉన్నా, ఏ విధముగా జీవిస్తున్నా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు యేసు ప్రభువారు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన జాలి గొప్పది, ఆయన కృప గొప్పది.